అలాగే ఏపీకి సంబంధించిన వర్షన్ కూడా చూద్దాం. మా ప్రతినిధి ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, సో ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక మార్లు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది ఈ జల సమస్యని పరిష్కరించాలి అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖని విజ్ఞప్తి చేసింది. ప్రధానిని కూడా కలిశారు అనేక మార్లు. సో ఫైనల్ కమిటీ అయితే ఏర్పాటైంది. సో ఇప్పుడు కమిటీ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతోంది? ఏపీ అభ్యంతరాలు ప్రధానంగా తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ మీద ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దానిపై రెండు రాష్ట్రాలు ఫైట్ చేయబోతున్నాయి, ముఖ్యంగా ఏపీ? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా 2025 జూన్లో ఒకసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దాంట్లో స్వయంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కానీ ఏపీ మొదటి నుంచి వాదిస్తోంది, మొదటి నుంచి చెప్తోంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి మళ్లింపుల వినియోగంలో అసమానతలు నెలకొన్నాయి. నీటి మళ్లింపులకు సంబంధించి నీటి మళ్లింపులు ఎక్కువ జరుగుతున్నాయి. అనుమతులు లేకుండా తెలంగాణ ఎక్కువ ప్రాజెక్టులను కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని అనేక ప్లాట్ఫామ్స్ మీద తమ ఇబ్బందులను వివరించే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కమిటీకి సంబంధించి ఈ కమిటీకి సంబంధించి చాలా కీలకమైన అంశం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అందులో సెక్షన్ 84 ప్రకారం ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చెప్తోంది ఏంటంటే జలవనరుల వినియోగంలో అసమానతలు నెలకొన్నాయి. తెలంగాణ ఎక్కువ వాటా తీసుకునే ప్రయత్నం చేస్తోంది. దానివల్ల ఇక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడి ఘర్షణలకు తావిస్తోంది. దాన్ని నిలువరించాలి. వాటికి సంబంధించిన అనేక పరిష్కార మార్గాలను కూడా ఏపీ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. ప్రధానంగా ఈ కమిటీ పని చేయబోతోంది వాస్తవ పరిస్థితులు, ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరంతా వాటిలో వాస్తవ పరిస్థితులు ఏ రాష్ట్రాలు ఎంత వినియోగించుకుంటున్నాయి వాటిని అడ్జస్ట్ చేయడానికి, ఈ సమస్యలు పునరావృతం కాకుండా చేయడానికి సాంకేతికంగా ఏదైనా పరిష్కార మార్గం ఉందా, లేదంటే సమన్వయం ఎలా పాటించాలి, ఈ మూడు అంశాల ప్రాతిపదికగా ఈ కమిటీ పనిచేయబోతోంది. వాస్తవానికి పునర్విభజన చట్టం సెక్షన్ 84 ప్రకారం కేఆర్ఎంబి కావచ్చు, లేకపోతే కృష్ణా గోదావరి నదుల మధ్య ఉమ్మడి వ్యవస్థ పనిచేయాలి. కానీ అలా పనిచేయకపోవడం వల్లే, కేవలం తెలంగాణ ఆధిపత్యం ఉండడం వల్లే వాటి మీద ఆంధ్రప్రదేశ్కి నీటి లభ్యత కరువవుతుంది. దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఇబ్బంది, లేకపోతే ప్రధాన అభ్యంతరం. సో దాన్ని కరెక్ట్ చేయడానికి, అనవసరమైన ఘర్షణలను నివారించడానికి కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుందని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి కేంద్రం మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ చెప్తుంది కూడా, మీరు ఖచ్చితంగా ఎవరెవరు నీటి వినియోగానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి వాస్తవ పరిస్థితులు ఏంటో అధ్యయనం చేయండి. ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాపాడే విధంగా, ఆంధ్రప్రదేశ్కి చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కుల్ని రక్షించడానికి సాంకేతికంగా మీరు సపోర్ట్ చేయండి. అదే సమయంలో అవసరమైతే సమన్యాయం పాటించడానికి, మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని ఏమాత్రం కోరుకోవడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు ఘర్షణ లేని వైఖరిని అవలంబించాలన్నదే మా ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో అనేక బహిరంగ వేదికల మీద కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంతో మేము వివాదాలకు పోదలుచుకోవడం లేదు, సామరస్యపూర్వకంగానే నీటి వినియోగానికి సంబంధించిన పరిష్కారాన్ని చూసుకుంటాం, మేము నదుల్లోకి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని వినియోగించుకోవడానికి కూడా తెలంగాణ అభ్యంతరం పెడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యంతరాల మీద ఈ కమిటీ ఏర్పాటైందని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కమిటీ ద్వారా ఒక సైంటిఫిక్ సొల్యూషన్ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారా ఏ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన ట్రిబ్యునల్స్, వాస్తవానికి ఒకసారి మనం ట్రిబ్యునల్స్ 2023లో వచ్చిన ఒక ట్రిబ్యునల్ చూస్తే మొత్తం 811 టీఎంసీల వాటర్ని 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చేలాగా ఒక ఒప్పందం జరిగింది. సో దాని ప్రకారం, ఆ ట్రిబ్యునల్ ప్రకారం ప్రస్తుత పరిస్థితులు జరగడం లేదు. ముఖ్యమంత్రి నిన్న కూడా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనిపైన, తెలంగాణ అసెంబ్లీలో కూడా దీనిపైన ఆయన మాట్లాడారు. 299 టీఎంసీలు ఎలా వస్తాయి, మాకు 500 టీఎంసీలు రావాలంటూ ఆయన క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. ఆ మేరకు నీటి మళ్లింపులు కూడా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ భావిస్తోంది. కేవలం అవి మాటలు మాత్రమే కాకుండా అనేక వివాదాలకి మనం చూసాం. నాగార్జున సాగర్కి సంబంధించి గతంలో దాదాపుగా కొట్టుకునేంత వరకు పరిస్థితి వెళ్ళింది. పోలీసులు రెండు వైపుల నుంచి పోలీసుల మధ్య తోపులాట్లు కూడా జరిగాయి. సో వాటితో పాటు కేవలం తోపులాటకు సంబంధించిన అంశమే కాదు, అభివృద్ధికి సంబంధించిన అంశం కూడా కావడం, ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అభ్యంతరాల మీద ఈ కమిటీ ఏర్పడిందని మాత్రం చాలా స్పష్టంగా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. సో ఆంధ్రప్రదేశ్ కూడా మొదటి నుంచి భావిస్తున్నట్టుగానే ఘర్షణాత్మక వైఖరి లేకుండా సామరస్యపూర్వకంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయపరంగా దక్కాల్సిన నీటి హక్కుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అభ్యంతరాల మీద ఈ కమిటీ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 84 సెక్షన్ ప్రకారం అట్లాంటి దానికి సంబంధించిన కండిషన్స్లోనే ఈ కమిటీ పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఘర్షణ వైఖరి లేకుండా రెండు రాష్ట్రాలకి సమన్వయం జరుగుతుందన్న భావన ఆంధ్రప్రదేశ్లో వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది.